హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం అరటికాయ పులుసు చేసుకుందాం. సేమ్ ఇది చేపల పులుసు లాగే ఉంటుంది, అందుకని చేపలాగా కట్ చేసాను. ఇది ఒక సైడ్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అవ్వాలి, గోల్డెన్ కలర్ రావాలి. అప్పటి వరకు ఫ్రై అవ్వాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో బాగా ఫ్రై అయిపోయి కదా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కారం బట్టి చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ధనియా పౌడర్, దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తాను, చాలా కొద్దిగా. నేను ఒకసారి అలా కలిపిస్తున్నాను. ఇప్పుడు అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, దీన్ని మనం అన్నీ యాడ్ చేసుకుందాం. మరి పలుచగా కట్ చేసుకోకండి, ఈ మాత్రం మందం అంటే సరిపోతుంది. మొక్కలన్నీ యాడ్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా, 2 మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. చూద్దాము, ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, చూడండి మొత్తం దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పులుసు యాడ్ చేసుకుందాం. మరి వెళ్ళకి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటాం. సో కదా బాగా కుక్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఇక దగ్గరికి అయిపోయింది, ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా. ఇంకా మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసేసి. చూసారు కదా, మన అరటికాయ పులుసు సేమ్ చేపల కూరలాగే ఉంటుంది. ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి, అంతే, ఇక రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.